చాలా ఇష్టం. ఇంకా మా ఆయన పూరి ఆర్డర్ చేశాడు. మధ్యలో వచ్చి స్టాచ్యూ ఇక్కడైతే కట్టే ఉంది కదా, వివేకానంద స్టాచ్యూ అయితే చూసాము. నాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. కానీ వర్షం వచ్చి డ్రెస్ అంతా తడిచిపోయి కొంచెం చలిగా ఉన్నాం. గాంధీజీ హస్తికలు కలిపారంట ఈ ప్లేస్లో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నెల్లూరు అమ్మాయి సుష్మా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే డే 2 వ్లాగ్ ఇన్ కన్యాకుమారిలో మేము ఏం ప్లేసెస్ కవర్ చేసాము అనేది ఫుల్గా క్లారిటీగా అయితే ఈ వీడియోలో పోస్ట్ చేసేసాను. కొంచెం లెంతీ ఉంది కదా అని చెప్పేసి ఉండకుండా ఫుల్గా చూసేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కింద ఒక చిన్న లైక్ అయితే చేసేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో, ఇప్పుడే మార్నింగ్ మేము లేచాము సన్ రైజ్ చూడడానికి అని చెప్పేసి. ఇప్పుడైతే 6:59 అయింది టైము. ఇంకా 6:20కే సన్ రైజ్ అవుతుందంట. అక్కడికి పోయి ఇంకా చూద్దామని. అందుకే మేము బీచ్కి దగ్గరగానే తీసుకున్నాం రూము. ఇంకా వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి తొందరగా వెళ్ళి చూద్దాము. అది కూడా వీడియో చూపిస్తాను. డే 2 వ్లాగ్ అన్నమాట ఇది కన్యాకుమారిలో. వీడియో అంతా ఫుల్గా చూసేయండి, ఓకేనా? అక్కడికి వెళ్ళి వీడియో షూట్ చేస్తాం. ఇక్కడ నుంచే మనకి బీచ్ కనిపిస్తుంది అనమాట. చూడండి, లైట్గా కనిపిస్తుంది కదా వాటరీగా. బస్లో అక్కడ దిగినప్పుడే కనిపిస్తుంది అనమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. నేను చూపించలేదు కదా వెళ్ళేటప్పుడు. ఇక్కడ అన్ని షాప్స్ ఉంటాయి, ఇంకా ఓపెన్ చేయలేదులేండి. చాలా బాగుంది ఇక్కడ వెదర్, క్లైమేట్. ఇంకా ఈ వాటర్ వల్ల మనకి చాలా చల్లగా కూల్గా ఉందన్నమాట. స్కై వాటర్ ఆ బీచ్ మొత్తం కలిసిపోయినట్టు అనిపిస్తుంది. మీరే చూడండి ఎలా ఉందో. స్కై చూడండి ఎంత బాగుందో. సన్ రైజ్ అయిపోయిందా ఏంటి అని భయం వేస్తుంది నాకైతే. ఇంకా అవ్వలేదులేండి, అయితే ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా సన్ రైజ్ పాయింట్. ఏదైతే వాటర్ చూడండి ఎంత, చూడండి బాగా కనిపిస్తుంది. వాటర్ ఇలా పైకి ఉన్నట్టు అనిపిస్తుంది కదా మనకి. అదేం భవన్ వచ్చి గాంధీ భవన్, గాంధీ హస్తికలు ఇక్కడే కలిపారంట. అందుకని చెప్పి అక్కడ ఒక భవన్ పెట్టేశారు. వాటర్ చూడండి. నిన్నైతే ఇంకా మేము లేట్ అయిపోయి టైర్డ్ అయిపోయాము, అందుకని సరిగ్గా షూట్ చేయలేకపోయాను. సన్ రైజ్ పాయింట్ ఒక సైడ్. ఏమో మరి అదే అర్థం కావట్లేదు. సన్ రైజ్ పాయింట్ అంటే మనకి సన్ రైజ్ ఎక్కడ పడితే అక్కడ కనిపించదు అనమాట. ఇక్కడ కన్యాకుమారి బీచ్ దగ్గర మనం ఒక దగ్గరికి వెళ్తే మాత్రమే కనిపిస్తుంది. ఈరోజు ఏమో సన్ రైజ్ రాలేదు అంటున్నారు. మేఘాలు అవి అడ్డంగా ఉన్నాయని చెప్పేసి ఈరోజు సన్ రాలేదు. అలా ఉంటుంది మా దురదృష్టం. అక్కడికి పైన అక్కడే రావాలి కదా. వాటర్ కూడా కొంచెం బ్లూ కలర్. అక్కడే రావాలనుకుంటా. సన్ రావాలి అక్కడే. స్టాచ్యూ ఇప్పుడు మనం బోటింగ్కి వెళ్తే అక్కడికే అనమాట. మనము అంత కొంచెం కింద దాకా అయితే దిగొచ్చు. ఇక్కడ రాక్స్ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఎక్కువ అలలు అయితే రావు. త్రీ ఓషన్స్ కలుస్తాయి కదా కన్యాకుమారిలో. ఇప్పుడు మనం అక్కడ పాయింట్
అక్కడి నుంచే కనిపిస్తుంది సన్ను. ఈరోజు అయితే మేఘాలు అడ్డం వచ్చేసాయి. మేఘాలు అడ్డం వచ్చేయడం వల్ల సన్ రైజ్ చూడలేదు. అదే చెప్తున్నా నేను కూడా, చూడలేకపోయా మేఘాల వల్ల అని చెప్తున్నా. ఇక్కడంతా వాళ్ళు బోట్స్ అన్ని పెట్టేసి ఉన్నారు. షిప్పింగ్కి వెళ్తారు కదా, ఫిషర్మెన్స్ బోటింగ్కి వెళ్తారు కదా, అందుకని చెప్పేసి ఇక్కడ పెట్టేసి ఉంటారు. ఇంకా వాళ్ళు ఒక స్పెసిఫిక్ టైంలో వాళ్ళు వెళ్తారనమాట. మనమైతే అక్కడికి వెళ్ళిపోతున్నాం. నేను అక్కడి నుంచి చూస్తే చాలా దగ్గర అనుకున్నాను, ఇక్కడికి వచ్చేగానే అర్థం దూరం ఉంది. చాలా దూరం ఉంది అక్కడి నుంచి ఇక్కడికి. వెళ్దాం. ఇక్కడ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంది. డాగ్స్ ఇంకా వాకింగ్. ఇది మనకి అక్కడ ఉంటుంది నెల్లూరులో. చెప్తున్నా జస్ట్ ఈ రాక్స్ ఉండేది అక్కడ ఉంటుంది. నెల్లూరులో లేదు అయ్యా, అక్కడ ఒకటి ఉంటుంది. టిఫిన్కి అయితే వచ్చాము. ఇక్కడ బోటింగ్ పక్కనే ఉంటుంది అనమాట, ఒక రెస్టారెంట్ లాగా. టిఫిన్ మీల్స్ ఏమో నాకు తెలీదు, ఆ మీల్స్ కూడా దొరికేలాగింది. అక్కడ బోర్డు ఉంది చూడండి. ఇప్పుడే వచ్చామన్నమాట. నేనైతే దోశ, ఇంకా మా ఆయన పూరి ఆర్డర్ చేశాడు. ఇప్పుడైతే ఇంకా తినేసి బోటింగ్కి అయితే వెళ్ళాలి. అందుకని బోటింగ్ పక్కనే ఉండే ఒక రెస్టారెంట్ లాగా అంటే ఒక చిన్న హోటల్ లాగా ఉంది, అక్కడికి వచ్చాము. తినేసి ఇంక వెంటనే వెళ్ళాలి బోటింగ్. కాఫీ కూడా చేశారు, అందుకని చాలా బాగుంది టేస్ట్. నాకు దాన్ని కాఫీ చాలా ఇష్టం. ఎంత బాగుంటుంది కాకుండా ఎలా ఉంటుంది. అందుకని చెప్పి ఇంకా మా ఆయన చదివే పార్కింగ్ చేసి నేను ఇది అనమాట బోటింగ్ లైఫ్. మేము ఇప్పుడే వచ్చాము బోటింగ్ తర్వాత. వాళ్ళు ఏదో ఒకటి అంటారు. ఇక్కడ ఎక్కడ దొరకవా? టికెట్ తీసుకుంటే నా మంచి డైరెక్ట్ తీసుకుంటాను.
ఇప్పుడే లైన్లో అయితే నిలబడేసాము. మధ్యలో వచ్చి 300 పోయిన అదే 300 పోయిన అదే 70 రూపాయలు పోయిన అదే. అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడికి లైన్లో నిలబడ్డాము. ఇదే టిఫిన్ తినేసి కొంచెం ఫ్రీగా ఉంటాయి. 75 రూపాయలు కొంచెం నో ప్రాబ్లం. కొంచెం చెప్తారా? ఇరుక్కపోతేనే బాగుంటుంది. ఇప్పుడే స్టార్ట్ చేశారు బోటింగ్. ఒక టికెట్ 300, 2 టికెట్లు వచ్చేస్తాయి 300. 150కే వచ్చేసారు 2 టికెట్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో బోటింగ్. $300 అటు సైడ్ ఏమో, అసలు లైనే లేదేమో కదా. ఇక్కడ వరకే అనుకున్నా లైన్, చాలా దూరం ఉంది. చూడండి ఎంత ఉందో. మనం బోటింగ్కి వెళ్దాం అనుకుంటే అక్కడి నుంచి వచ్చామన్నమాట. అక్కడ చూడండి ఇంకా జనాలు ఎంతమంది అక్కడి నుంచి. స్పెషల్ ఎంట్రీ టికెట్ అనమాట 300. మేము ఏంటో చెప్పాం కదా అదే. ఇక్కడేమో టికెట్స్ తీసుకోవాలి. తీసుకోవచ్చు. తీసుకున్నారా? ఎవరా? రూపాయి కూడా వదిలేసట్లేరా? ఎంత బండి అంతే కదా. చూశాను ఆయన తీసుకోవడమా. చూడు ఇంకా సగం దూరం దాకా వచ్చాము. ఇక్కడేమో కూర్చున్నాము బోటింగ్కి వెళ్ళడానికి. మధ్యలో ఏమో వర్షం ఫుల్గా, అందుకని చాలాసేపు ఆపేసారు. ఒక 10 minutes అయిపోయింది. ఇక్కడేమో ఆపేస్తున్నారు. చూపిస్తాను అండి వర్షం ఎలా పడుతుందో. మార్నింగ్ ఏమో సన్ రైజ్ అలా అయింది, ఇప్పుడేమో వర్షము. మేము ఎక్కడికి వచ్చినా ఇదో ఏందో ఇలా అయిపోతుంది. ఆపేస్తారేమో అనుకుంటున్నాను. ఇంకా అక్కడ బోటింగ్కి వెళ్తే అక్కడ ప్లేసులు ఉంటాయన్నమాట అవి చూడడానికి. ఇంకా వర్షం వస్తే ఏం చూస్తాం, అందుకని ఆపేసినట్టున్నారు. మేము క్లైమేట్ చూస్తాం. ఇప్పుడైతే 8:30 అయింది టైము. 8కేమో వచ్చాం కదా లైన్లోకి. 8కి వచ్చాం లైన్లోకి. 1/2 hour నుంచి లైన్లోనే ఉన్నాము. సర్లే వెళ్ళిపోతాం కదా దగ్గర అనుకుంటే ఇక్కడ లైన్ ఎండింగ్ వచ్చే లోపల వర్షం స్టార్ట్ అయింది. వర్షం ఎప్పుడు తగ్గుతుందో, మేము ఎప్పటికి వెళ్తాము. మళ్ళీ కన్యాకుమారి నుంచి మళ్ళీ చెక్అవుట్ అవ్వాలా. మధ్యాహ్నంకంతా వెళ్ళిపోవాలి ఎలాగైనా. మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాలి, అందుకని. ఆ లాస్ట్ వరకు ఇంకా మాత్రము బోట్ ఎక్కేయచ్చు. మేము ఫుల్గా పడతాం. ఇప్పుడే ఇంకా వర్షం వస్తుంది, అయినా కానీ వెళ్తున్నాము. పంపిస్తారనుకుంటా. ఇంక ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఇంకా ఓపెన్ చేస్తే బోటింగ్ వెళ్ళిపోయారు. ఫుల్గా వర్షం వస్తుంది చూడండి, అయినా కానీ మమ్మల్ని పంపించేస్తున్నారు. ఇంకా పరిగెత్తాల్సి వస్తుంది. పట్టుకో బుజ్జి, బాటిల్ పట్టుకో పద. షూ ఖరాబ్ హో గయా. ఫుల్ రైన్, ఇట్స్ రైనింగ్ టైం. బోట్లో ఎక్కబోతున్నాం చూడండి. ఆ బోట్లో
ఇప్పుడు మనం ఆ బోటే అనుకుంటాం ఎక్కబోయేది. అవును కదా బుజ్జి? యూఆర్ ఎక్సైటెడ్ అన్నా? అబ్బా పక్కన చీనా కదా షూలోకి వెళ్ళిపోయింది వాటర్. ఇప్పుడే బోట్ ఎక్కాం. బోట్లో సీట్స్ ఇంకేం చేయలేము, కూర్చోవలసిందే. నీళ్ళున్నాక తప్పదు. షైనింగ్ టైం అందరూ వచ్చినారు సీట్స్లో. ఎయిట్కేమో లైన్లోకి వస్తే 9 అయిపోయింది బోట్ ఎక్కే లోపల. ఇంక ఇప్పుడే స్టార్ట్ అయింది అక్కడి నుంచి. మేము ఇప్పుడు అక్కడ స్టాచ్యూ దగ్గరికి వెళ్తాం అనమాట. ఆ స్టాచ్యూ ఇంకా బోట్ దగ్గర ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్తాము. అలలు ఫస్ట్ టైం ఇక్కడ అలలు వాటన్నిటి దగ్గర తీసుకెళ్తారా? అక్కడి నుంచే మనం వచ్చింది ఇప్పుడు. బోట్ అందరు చూడండి ఎంతమంది. పాపకి మనం ఇప్పుడు ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్తాము. ఫుల్ రెయిన్. ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇంకో బోట్ అక్కడ కూడా ఉంటారు కదా. వేవ్స్ చాలా బాగుంది. కాకపోతే వర్షం రాకుండా ఉంటే కొంచెం కూల్గా ఉండేది క్లైమేట్. వర్షం రావడం వల్ల ఆ స్టాచ్యూ దగ్గరికి అయితే అలో లేదంట. అమ్మ ఏది ఊగుతానే ఉంది. ఇప్పుడు ఆ స్టాచ్యూ దగ్గరికి అయితే అలో లేదంట. ఇంకా మేము ఏంటి బుజ్జి ఇది వివేకానంద రాక్ మెమోరియల్ అంట. అంటే ఏముంటాయో ఏమన్నా అంటే దానికి స్టాచ్యూ చూసాం కదా, దానికి సంబంధించి ఏమన్నా వస్తువులు ఏమన్నా ఉండొచ్చు. అంటే పురాతన కాలంలో వస్తువు అలాంటివి ఉండొచ్చు కదా. అనుపా టికెట్ తీసుకోవాలంటే కదా. అయితే వాళ్ళు టికెట్ తీసుకోవాలంటున్నారు. చాలా అంటే బీచ్ మధ్యలో ఉందన్నమాట ఈ ప్లేస్. ఇంకా నీకు బోట్లోనే రావాలి. ఫుల్ రెయిన్. బ్యాటరీ అయితే ఇంకా డెడ్ అయిపోయేలాగుంది. మా హస్బెండ్ చూడండి అక్కడ పోయి టికెట్ తీసుకున్నారు, పింక్ షర్ట్. ఇంకా మేము ఇప్పుడు పైకి వెళ్తాము. లోపల ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. బ్యాటరీ అయితే అయిపోయేలాగుంది. చూద్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడైతే వద్దు. పైన ఫ్లాగ్ అక్కడికే అనుకుంటా వెళ్ళేది. ఇప్పుడు టికెట్ తీసుకుంటే ఇటు వెళ్ళాలి. టికెట్ తీసుకుని వచ్చాడు.
స్పీడా మా వాళ్ళు కూడా అంతా చూడాలి కదా, అందుకని నీట్గా ఎక్స్ప్లోర్ చేస్తాను. ఫోటో పిక్స్ చెప్పులు పెట్టాలి అంట, టెంపుల్ కదా లోపలికి వెళ్ళడానికి. ఫుట్వేర్ కూపన్ తీసుకో. ఏంది ఫస్ట్ టైం బీచ్ మధ్యలో ఉండే దగ్గరికి రావడం. ఈజ్ ఎంజాయింగ్ ఇట్. వావ్, ఆ రాక్ దగ్గరికి అయితే ఎంట్రన్స్ లేదంట. సో దట్ చూడండి, వర్షంలో ఫుల్గా తడిచిపోయాను. మళ్ళీ మేము సన్ వస్తుందని సన్ స్క్రీన్ అవన్నీ చూసుకున్నాము. అక్కడ సన్ కూడా రాలేదు. మా ఆయనేమో ఇక్కడ అంటే చాలా ఫొటోస్ తీస్తున్నాడు, నేనేమో మీ అంతా వీడియోస్. మనం మార్నింగ్ వెళ్ళాం కదా అక్కడికి, ఆ లైన్ ఉంది కదా అక్కడికి వెళ్ళాము మార్నింగ్. అక్కడికి వెళ్ళి ఇంకా కొంచెం వీడియోస్ ఫొటోస్ తీసుకొని కొంచెం చల్లగాలి కొండేసి వచ్చాము. అప్పట్లో కట్టిన బ్రిటిష్ వాళ్ళు కట్టిన టెంపుల్ అంట. అయినా వాళ్ళకి మనం అంటే అంతగా నచ్చదు కదా. వివేకానందుడు ఎందుకు కట్టినట్టు మనని కొంచెం వాళ్ళు క్రిస్టియన్స్ కదా. ఏంది ఎవరు చెప్పారు? లడ్డుగా అయినాక నడిచిందే. భువనేశ్వరి దేవి. అక్కడ ఉండేది కూడా వివేకానంద స్టాచ్యూ నేను, కానీ అక్కడ వేరేలా ఉంది కదా. మెడిటేషన్ హాల్ మెడిటేషన్ హాల్ అంట. నేను ఒక్క 5 minutes చేశాను. ఇంకా కొంచెం ఎందుకో ఓషన్ మధ్యలో పెట్టారు కదా, కొంచెం బాగుంటుందేమో పీస్ఫుల్గా అని చెప్పి ఒక 5 minutes చేశాను. చాలామంది చేస్తున్నారు కదా సైలెంట్గా డార్క్ రూమ్లో. అంతసేపు ఒక 5 minutes ఏమో చేశాను. బుక్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ.
తెలియదు, కానీ నేనైతే ఫస్ట్ టైం చూసింది ఇది మాత్రమే. నాకు ఇలాంటివన్నీ చూసినప్పుడు అంటే మధ్యలో ఒకసారి ఇదంతా కదిలితే ఎలా ఉంటుంది అనిపిస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ పెద్ద రాక్ ఉంటే వీళ్ళు ఇలా అంటే అన్నీ ఇలా చేశారా, లేదంటే ఆ స్టాచ్యూ అవన్నీ బయట నుంచి తెచ్చి ఇలా చేశారా అనేది ఒక డౌట్ నాకు. మా ఆయన ఏమో ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్తో. బ్రదర్ అంట. మా ఆయన ప్యాంట్ ఏమో తడవలేదు, నా ప్యాంట్ తడిచిపోయింది. నాది కూడా జీన్సే అబ్బా, అట్లా అనొద్దబ్బా. కాదండి, నేనేమో తక్కువ బడ్జెట్లో తీసుకుంటాను, మా ఆయనేమో 1000 రూపీస్ అలా 1500 అలా పెట్టి తీసుకుంటాడు. అలాంటప్పుడు ఉండకుండా ఎలా ఉంటుంది? నేను అసలు 500 కంటే ఎక్కువ కూడా పెట్టను, మ్యాక్సిమం 1000 కంటే ఎక్కువ పెట్టను. మా ఆయన అయితే 1500 2000 ఎంత అంటే అంత పెట్టేసి తీసుకుంటున్నా. వస్తుందా ఇక్కడ పోకూడదేమో. మేమైతే అన్ని కవర్ చేసేసాము. ఇక్కడ ఉండేది ఒకటే అన్నమాట. ఇక్కడ వివేకానంద స్టాచ్యూ, ఇక్కడైతే కట్టే ఉంది కదా వివేకానంద స్టాచ్యూ అయితే చూసాము. లోపల మెడిటేషన్ హాల్ ఉంది, ఇంకా వివేకానంద పాదం ఒకటి ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా బోట్లో వెళ్ళాలి. ఇంక ఇక్కడ ఏం లేవనుకుంటా ప్లేసెస్. ఇంకేమున్నాయో తెలీదు, సర్చ్ చేసి ఇంకా వెళ్ళాలి. వర్షంలో తడుచుకుంటూ ఎలాగో చూసేసి ఇప్పుడే అయితే బోట్లో అయితే ఎక్కేసాము. ఇంకా అక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడు అందరూ వస్తే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిపోయేసి దర్శనం చేసుకొని ఇంకొక ప్లేస్ ఉంది ఇక్కడ కవర్ చేయడానికి, అది కూడా చూసేసుకొని ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళిపోతాం, వేరే దగ్గరికి. అది ఎక్కడ ఏంటి అనేది మీరే గెస్ చేసి కామెంట్ చేయండి. అది నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది అనమాట. ఇది అనమాట డే 2 వ్లాగ్. మనకి ఈవినింగ్ వరకు షూట్ చేస్తాను. స్టే ట్యూన్, ఫుల్గా చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారు కదా, ప్లీజ్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ కొంతమందికి రీచ్ అవుతాయి, కాబట్టి డెఫినెట్లీ లైక్ చేయండి. రేపు బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. లోపల ఒక 10 minutes పడుతుంది, దగ్గరే కదా, ఒక 10 minutes పడుతుంది. ఇంకా వెళ్ళిపోయి నెక్స్ట్ బీచ్లో ఏమన్నా కొంచెం ఉందాం అనుకుంటున్నాం, ఎందుకంటే చాలా టైం ఉంది కదా. మేము వేరే ప్లేస్కి వెళ్దాం అనుకున్నాం కదా, అది ఈవినింగ్ అనమాట. 5కి అలా బయలుదేరుతాం ఇక్కడ నుంచి. కాబట్టి ఇక్కడ ఖాళీగా రూమ్లో ఉండడం ఎందుకు అని బయట ఎక్స్ప్లోర్ చేద్దామని దీని దగ్గర ఎక్కడికైనా వెళ్ళాలి.
నెక్స్ట్ ఇంకో ప్లేస్ ఉంది, అది కూడా చూసేస్తే అయిపోతుంది. మేము ఇంకా హెచ్ఐ వెళ్ళాలి. ఇప్పుడే మేము ఇంకా బోట్ అయితే దిగేసాము. ఇంకా పోయేసి కొంచెం వర్షం తగ్గింది, చినుకులు లైట్గా పడుతున్నాయి కాబట్టి రూమ్కి వెళ్ళేదా లేదంటే ఎక్కడైనా బీచ్లో కొంచెం మునగదాం అనుకుంటున్నాము. ఎందుకంటే నిన్న కొంచెం లాంగ్ డ్రెస్ వేసుకోవడం వల్ల మునగలేదు, జస్ట్ కాళ్ళు మాత్రమే తడుపుతున్నాము అంతే. ఇంక ఇప్పుడు కొంచెం మునగదాం, ఎలాగో తడిచిపోయినాం కదా, కొంచెం మునగదాము అని చెప్పి వెళ్తున్నాం. ఇంతమంది కూర్చోబెట్టేశారు. బీచ్లో అంతా మునిగేసి ఇంక ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా స్నానం చేసేసి ఇలా ఇంకా 12:30 అయింది. ఇప్పుడేమో మేము ఇంకేదో ఒకటి ఫుడ్ తిందామని చెప్పి వెళ్తూ ఉన్నాము. ఏదో ఒకటి తినాలి చూసి. మా హస్బెండ్ ఏమో ఇంకా ఇక్కడే షర్ట్ ఇవి తీసుకొని చూడండి, ఇక్కడ బీచ్ వైబ్స్ వచ్చేసాయి ఫుల్గా. చూడు ఇలా చూడు. మా ఆయనకి ఇలాంటివి అంతగా నచ్చవు, నేను వేసుకోమన్నాను వేసుకున్నాను. బాగుంటాయి కదా, ఇంకెప్పుడు వేసుకుంటారు. సరే ఏం తింటామో అక్కడ చూసాను. ఇప్పుడే ఫ్రైడ్ రైస్ తింటూ ఉన్నాను, పన్నీర్ ఫ్రైడ్ రైస్. మా ఆయనేమో పరోటా తిన్నాను, నేనేమో ఫ్రైడ్ రైస్. వెజ్ తిన్నాంలే ఎందుకు అని చెప్పి ఒక పన్నీర్ ఫ్రైడ్ రైస్ తింటున్నాను. ఓకే, ఇప్పుడు బ్యాక్ రా. ఇప్పుడే లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇక్కడ ఒకటి ఉంటే అక్కడికి వచ్చాము. ఇదేంటంటే గాంధీజీ హస్తికలు కలిపారంట ఈ ప్లేస్లో, అందుకని చెప్పి వచ్చాము. లోపల ఏముందో అక్కడ చూడండి, గాంధీజీ అంటే నేస్తారు కదా పంటలు, అది ఒకటి ఉంది. అయితే వెళ్తున్నాం, చూద్దాం అక్కడ ఏముంటాయి ఏంటి అనేది. ఐ థింక్ అక్కడే ఉండకపోవచ్చు, జస్ట్ అవి కలిపారు అని చెప్పేసి ఇక్కడ అది ఒకటి కట్టారు అనుకుంటున్నాము. లోపల ఏముందో చూద్దాం. ఇది మహాత్మా గాంధీ గురించి అన్నమాట. ఇదన్నమాట ఎంట్రన్స్. ఇప్పుడు మనం ఎంటర్ అయిపోతున్నాం. లోపల ఫొటోస్ ఏమో ఉన్నాయి ఇలాగా. బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్. వంటి ఫొటోసే ఉన్నాయి. సెవెన్ ఇయర్స్ అప్పుడంట.
కూడా కనిపించట్లేదు సరిగ్గా, స్పెట్స్ తెచ్చుకోలేదు. ఇంకా అక్కడే ఆ ప్లేస్లోనే కలిపారంట. ప్రశాంతంగా ఉంది, పీస్ఫుల్గా. అందుకనే నేను కూడా ఇంకా స్లోగా మాట్లాడుతున్నాను. నేను కూడా ఎందుకు డిస్టర్బ్ చేయడం, సైలెంట్గా ఉన్నప్పుడు మనం డిస్టర్బ్ చేయవద్దు కదా, అందుకని. ఏంది ద రూమ్ ఆఫ్ గాంధీ ఇన్ సబర్మతి ఆశ్రమం, ద సింపుల్ లైఫ్ ఆఫ్ మహాత్మా. ఎంటర్ అయ్యాం కదా, ఇదేమో అవుట్ సైడ్ అనమాట. అవుట్ సైడ్ ఏమో ఇలా ఉంటుంది, అక్కడి నుంచి వచ్చాం కదా, ఇలా ఉంటుంది అంతా కూర్చోవడానికి. నెక్స్ట్ ఏమో ఇక్కడంతా ఏమో ఏదో కట్టారు, స్టేడియం లాగా ఉంది. ఇది కొంచెము స్టేడియం లాగా అనిపిస్తుంది నాకైతే, కొంచెం ప్లేయింగ్ లాగా. అక్కడ కూడా ఏదో ఉంది, అక్కడ కూడా పోయి చూద్దాము ఏంటో ఏమో కానీ. అదనమాట విషయము. ఇంకా అంటే హస్తికలు తీసుకొచ్చి ఇక్కడ కన్యాకుమారి దగ్గర కలిపారనమాట. ఇక్కడ బీచ్లో, కన్యాకుమారి బీచ్లో కలిపారు. కలిపినందువల్ల ఇంక ఇక్కడ అంటే అతను మహాత్మా గాంధీ చాలా గొప్ప వ్యక్తి కాబట్టి తన కోసంగా ఇంకా అక్కడ ఒక హస్తికల్ లాగా అంటే కలిపారు కాబట్టి ఇంకా కొంచెం కట్టారనమాట అలాగా. బీచ్ ఇక్కడ వరకు ఉండేది, కాకపోతే వాళ్ళు ఇంకా ఇలా కట్టారు. అక్కడంతా రాళ్ళు పెట్టడం వల్ల ఇంకా బీచ్ మనకి ఇక్కడ వరకు రాలేదు. నార్మల్గా మీరు ఎప్పుడైనా కానీ చూడండి, ఎక్కడ ఎంత పెద్ద బీచ్ అయినా రాక్స్ కానీ ఉన్నాయంటే అక్కడ ఎంత పెద్ద పెద్ద అలలు రావన్నమాట. వచ్చిన రాక్స్ ఆపేస్తాయి మనకి. అందుకని ఇక్కడ అంత పెద్ద పెద్ద అలలు వస్తున్నా అక్కడ మనకి స్టోన్స్ ఉన్నాయి కదా, చూడండి ఎంత పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి చూడండి, పైకి వస్తున్నాయి చూడండి. అక్కడ అయినా కానీ ఆపేస్తాయి, రాక్స్ ఉన్నాయి కాబట్టి ఆపేస్తాయి. చూడండి నాకైతే పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఆడేమైంది కాలంలో ఆడ చూడండి, అసలు చూడండి ఎంత అలలు పైకి ఎగురుతున్నాయో. మధ్యాహ్నం టైమ్స్లో, ఈవినింగ్ టైమ్స్లో నిజంగా చాలా పెద్ద పెద్ద అలలు వస్తాయి తెలుసా. అక్కడ చూడండి ఏదో అక్కడ ఏదో ఒక పెద్ద బాంబు పెట్టి పేల్స్తే ఎలా వస్తాయి పైకి, అలా వస్తున్నాయి అన్నమాట. ఇంకా అక్కడ కూడా ఉన్నాయి, అక్కడికి కూడా వెళ్దాము. అక్కడ చూడండి ఎంత పెద్ద రాక్, అది కూడా అక్కడ ఉంది కదా మనకి, అది కూడా రాకే. అక్కడ వివేకానంద స్టాచ్యూ. ఇవి అన్నీ ఎందుకు ఇక్కడ కట్టినట్టు మీకు ఏమైనా ఐడియా ఉందా? ఐడియా ఉంటే మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే వివేకానంద స్టాచ్యూ ఇక్కడ కట్టారు, ఎందుకు కట్టారు, ఇక్కడ అతని పాదం కూడా ఉంది కదా, వివేకానంద పాదము, అవన్నీ ఇక్కడ ఎందుకు ఉన్నట్టు తెలిస్తే కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. ఇప్పుడే మేము అక్కడ వెళ్ళేసి వచ్చేసాము. ఇప్పుడు నేను చూపించాను కదా సమాధి దగ్గర, హస్తికల్ దగ్గరికి వెళ్ళేసి వచ్చేసాము. ఇంకా షాపింగ్ అయిపోయినాయి ఆల్ ప్లేసెస్ కన్యాకుమారిలో. ఇంకొకటి వివేకానంద స్టాచ్యూ ఉంది కదా పెద్దది, అక్కడికేమో అలౌ లేదన్నారు. ఇంక ఇప్పుడు షాపింగ్ చేసుకొని ఈవినింగ్ అయితే బయలుదేరిపోవాలి. ఎక్కడికి ఏంటి అనేది
నెక్స్ట్ వీడియోస్లో మీరే చూడండి. ఇప్పుడైతే షాపింగ్ చేద్దాం. స్ట్రీట్ షాపింగ్ అంటేనే కొంచెం బాగుంటుంది కదా, షాపింగ్ చేసేద్దాం. లైట్గా వీడియో అయితే తీసుకుంటాను, చూడండి. ఏమేమి షాపింగ్ చేస్తాను ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్స్ పోస్ట్ చేస్తాను. ఇక్కడ ఎక్కువగా గవ్వలతో చేసిన ఐటమ్సే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ స్పైసెస్ ఉంటాయి కదా, అంటే మనము బిర్యానీలు వేసుకుంటూ ఆకులు, మసాలాలు, అన్ని స్పైసెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. పండించే ఇక్కడ అంతా, అందుకని చెప్పి ఎక్కువ ఉన్నాయి. స్పైసెస్, మసాలాస్ అన్నీ ఎక్కువ ఉంటాయి. ఇక్కడే పండిస్తుంటారు కదా. మళ్ళీ బీచ్ ఉంది కాబట్టి ఎక్కువగా గవ్వలతో చేసిన ఐటమ్స్, మిర్రర్స్ అవన్నీ ఉన్నాయి. మేమైతే ఒక మిర్రర్ తీసుకున్నాము, అది నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఇంక ఇదే అనమాట షాపింగ్ అయితే. ఎక్కువగా ఫేమస్ అంటే అవే గవ్వలతో చేసినవి. ఇంకా మన దేవుడి దగ్గర పెట్టుకునేందుకు కొన్ని గవ్వలు ఉంటాయి కదా, శంకులు అలాంటివి, స్పైసెస్ అవే ఎక్కువ ఉన్నాయి. ఫుట్వేర్, డ్రెస్సెస్, బొమ్మలు అవన్నీ ఎక్కడైనా కామన్. ఇక్కడ మాత్రం స్పెషల్గా ఉన్నాయి. ఇంకా డ్రై ఫ్రూట్స్ అవన్నీ. ఇంకా లేడీస్ అంటే షాపింగ్ ధరిస్తారు. చూద్దాం. ఇక్కడ ఈ షాప్లో కొన్ని తీసుకున్నాము. బాయ్ కన్యాకుమారి. వెళ్ళిపోతున్నాం. ఇంకా హోటల్కి వెళ్ళేసి రూమ్కి వెళ్ళేసి చెక్అవుట్ చేసేసి వెళ్ళిపోవడమే. షాపింగ్ అయిపోయింది. ఇక్కడ ప్లేసెస్ అన్నీ ఇంకా చూసేసాము, ఇంకా వెళ్ళిపోవడమే. బాయ్ టు కన్యాకుమారి. మేము ఇంకా చెక్అవుట్ అయిపోతున్నాం, ఇంకా వెళ్ళిపోతున్నాము. మా బ్యాగ్లన్నీ డబుల్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు అవన్నీ మోసుకొని పోయే లోపల మా ఇద్దరు పని అయిపోద్ది. మేము రూమ్ అయితే ఇక్కడే తీసుకున్నాము. ఇంకా కన్యాకుమారి బీచ్ ఏమో దగ్గరే. ఇక్కడ నుంచి చూస్తే బాగా చూడండి, కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ నుంచి కూడా. అందుకని చెప్పేసి మేమైతే దగ్గరలో తీసుకున్నాము. ఇంతే ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏ ప్లేస్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియోకి ఒక 100 లైక్స్ ఇస్తున్నాను, ఖచ్చితంగా కంప్లీట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో. బాయ్.